సోషల్ మీడియా ద్వారా పరిచయమైన శరత్ బాబు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని పెందుర్తి పోలీసులు రక్షణ కోరితే ఫ్లోన్ బ్యాక్ చేసుకోవాలని చెబుతున్నారు. అని చినముషుడి వాడకు చెందిన విజ్ఞాన రమాదేవి విచారం వ్యక్తం చేశారు. ఆమె శనివారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను కొన్ని కారణాల చేత భర్తతో విడాకులు తీసుకొని తండ్రితో కలిసి జీవించానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తనకి హనుమకొండకి చెందిన దేవరాజు శరత్ బాబుతో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. అతను ఇండియాలో ఉంటూనే లండన్లో జాబ్ చేస్తున్నట్లు అబద్ధం చెప్పాడు. అతనితో స్నేహం చేస్తే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడని తెలిపారు. తాను నిరాకరించడంతో మానసికంగా వేధిస్తున్నాడని అన్నారు. దీంతో తాను పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోన్ బ్లాక్ చేయాలని చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి శరత్ బాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటున్నానని అడిగాడు. నాకు అప్పటికి హెల్త్ బాగుండలేదు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాను. సో నాకు వాళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ, నాకు కుదరదు, నాకు హెల్త్ బాగుండలేదు, పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను అని స్మూత్గానే డెనై చేశాను. అయినా అతను మా సొంత ఊరు వచ్చి అతను నా మీద లేనిపోని నిందలు పుకార్లు సృష్టించాడు. నేను వైజాగ్లో ఆన్లైన్లో వ్యభిచారం చేసి బ్రతికానని, నా దగ్గర చాలా డబ్బు ఉందని, జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో చాలా డబ్బు పోజేశానని ఇష్టం వచ్చినట్టు పుకార్లు సృష్టించాడు. దానివల్ల నా లైఫ్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. రావడం వల్ల మరలా 2021లో నేను అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఎందుకంటే మాట్లాడి సమస్య అనేది సాల్వ్ చేసుకోవాలి అని నేను అనుకుంటే అతను కలవడం మానేసి తిరిగి వచ్చిన తర్వాత మరలా లేనిపోయిన రూమర్స్ ఊర్లో సృష్టించడం వల్ల నాకు ఇంకా కాంప్లికేషన్స్ వచ్చాయి. నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే అతను నా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. నా దగ్గర ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ అన్నీ పట్టుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అనుకుంటే నన్ను వెళ్ళనివ్వకుండా చేసి అక్కడ మనుషులకి లేనిపోని అన్ని నూరిపోసి అతనికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉందట. తెలంగాణలో ఎవరో పొలిటికల్ లీడర్స్ తెలుసంట. అక్కడ జనాలకి లేనిపోని అన్నీ చెప్పి నన్ను అక్కడ రేప్ చేయించి చంపించాలని చూశాడు. నా మీద చాలా అథారిటీ చేశాడు. అతనికి నచ్చినట్టే నేను బ్రతకాలంట. అతను చెప్పిన వెర్షన్ ఏంటంటే నాకు చాలామంది మగవాళ్ళతో సంబంధాలు ఉన్నాయంట, అతనే పంపించాడంట నా వెనకాల. వాళ్ళందరితోటి నేను శారీరక సంబంధం పెట్టుకున్నానంట. అందుకని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నా రెప్యుటేషన్ పాడు చేస్తున్నారంట. నేను ఎవరిని మోసం చేసి పెళ్లి చేసుకోకుండా సో జనాల్ని కాపాడుతున్నారంట. సో అక్కడ మనుషులు, నా ఫ్యామిలీ కూడా అతనితో కలిసి నా మీద చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు, అతనే కూర్చోబెట్టి పెంచుతాడు. ఇంట్లోంచి పని మనిషిని తీశారు. మేజర్ సర్జరీ అయింది. దానివల్ల నాకు అంతేకాదు మా నాన్నగారి డబ్బులు కూడా నేను యూజ్ చేయకూడదు అని రూల్స్ పెట్టారు. దానివల్ల నా హెల్త్ పాడైపోయింది. మా నాన్నగారు 2022 మార్చిలో చనిపోయిన తర్వాత నేను మగవాళ్ళు నాతోటి ఇతను రూమర్స్ వల్ల మగవాళ్ళు నాతో మిస్బిహేవ్ చేయడం వల్ల నేను అక్కడి నుంచి సైట్ అమ్మేసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. ఆ సైట్ రేట్ కూడా నాకు రానివ్వలేదు. ఆ సైట్ అమ్మడానికి నాకు పెట్టిన రూల్ ఏంటంటే వాళ్ళది హనుమకొండ, నేను వెళ్ళి ఆ ఊర్లో ఉండాలట. అతను నన్ను గాడ్ చేస్తాడట. మంచి ఏంటి చెడేంటి అనేది నా వల్ల ఎవరూ మోసగింపబడకుండా అతని అండర్లో నేను బ్రతకాలంట. సో అలాగే అని చెప్పి సైట్ ఎంత వస్తే అంతా తీసుకొని నేను వైజాగ్ వచ్చేసాను. అతను చెప్పినట్టు నేను హనుమకొండ వెళ్లకుండా వైజాగ్ వచ్చాను కాబట్టి ఇక్కడ నేనున్న చినముషివాడ ప్రాంతంలో కూడా అతను లేనిపోయిన రూమర్స్ అనేది పెట్టాడు. అంతేకాదు ఇంకొక అతన్ని జనసేనకు సంబంధించిన అతను లవరాజు నిర్జోగి అతని పేరు, అతన్ని వెనకాటలు పంపించి ఇష్టం వచ్చినట్టు రోజు నైట్ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టేస్తున్నారు. ఎవరు కూడా ఈ అమ్మాయి ఎక్కడ ప్రాస్టిట్యూషన్ చేసింది, ఎంతమందితో తిరిగింది అని ఎవరు నన్ను అడగలేదు. నేను పని చేసుకునే పరిస్థితుల్లో లేను. నాకున్న ఏకైక ఆధారం మా నాన్నగారి పెన్షన్, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. దానికి నేను అప్లై చేసుకున్నాను. దానికోసమే నేను తిరుగుతున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి ఆ పెన్షన్ పని కూడా అతనికి చేసుకోవడం ఇష్టం లేదు. ఏమని ఫోర్స్ చేపిస్తాడంటే ఈ ఏజ్లో నాకు కావాల్సింది ఏంటంటే తోడు కావాలంట. సో అతని దగ్గరికి వెళ్ళిపోయి అతను ఊరు చివరిలో పెడతాడంట, అతనే పెంచుతాడంట, అతను గుంపుడుగత్తుగా బ్రతకమని అంటున్నారు. నేను ఫస్ట్ టైం రివర్స్ అయ్యి నేను జాబ్ చేసుకుని ఇండిపెండెంట్గా బ్రతకాను, నేను ఎందుకు ఉంపుడుగత్తుగా బ్రతకాలి ఒకళ్ళకి ఒక్కటి అని అడిగితే అతనే పెళ్లి చేసుకుంటాను అనేసి అంటున్నాడు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అతను నా భర్త అని ఎవరికి చెప్పకూడదంట. అసలు నాకు ఈ లైఫ్లో ఈ డ్రామా ఏంటో, ఇండిపెండెంట్గా బ్రతికిన నాకు ఈ డ్రామా ఏంటో నాకు అర్థం కాలేదు.